నిజాంపేట మండల పరిధిలోని తిప్పనగుల్ల గ్రామంలో గల హైదర్ చెరువును కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్ ద్వారా నీళ్లను అందించేవారని, గత 3 సంవత్సరాల క్రితం పుష్కలంగా పంటలు పండించుకునేవారని, గత వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు కెనాల్ కాలువ తెగిపోవడంతో రైతుల పంట పొలాలు నీట మునిగి పంట నష్టం వాటిల్లడంతో ఆదివారం మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్ కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్ ద్వారా హైదర్ చెరువుకు నీళ్లు వచ్చేవని, భారీ వర్షాలకు హైదర్ చెరువు నుంచి కెనాల్ కు నీళ్లు రివర్స్ పోవడం ద్వారా కాలువ తెగిపోవడం వలన రైతుల పంట పొలాలు మునిగడమే కాకుండా చెరువుల్లో నీళ్లు లేకుండా పోతున్నాయని ఆరోపించారు. ఇరిగేషన్ అధికారులకు అడిగితే తమకు సంబంధం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్లకు సంబంధం అనడంతో కాళేశ్వరం ప్రాజెక్టు అధికారులతో మాట్లాడి త్వరితగతిన తెగిపోయిన కాల్వ పనులను పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ విషయాన్ని ప్రజావాణి ద్వారా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అదేవిధంగా భారీ వర్షాలకు బ్రిడ్జిలు, కల్వర్ట్లు దెబ్బతినడంతో రామాయంపేట నుంచి సిద్దిపేటకు వెళ్లే దారిలో నందిగామ బ్రిడ్జి కుంగిపోవడంతో ప్రత్యామ్నాయంగా కల్వకుంట నుంచి పులిమామిడి, ప్రగతి ధర్మారం నుంచి వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. అలాగే నిజాంపేట నుంచి నస్కల్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జి కూలిపోయి వారం రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని, ఈ 2-3 రోజుల్లో భారీ వర్షాలకు దెబ్బతిన్న బ్రిడ్జి కల్వట్ల పనులు ప్రారంభించకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోపరి నరసింహులు, బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు రంజిత్ గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యులు అబ్దుల్ అజీజ్, మాజీ సొసైటీ చైర్మన్ పప్పుల కృష్ణారెడ్డి, వెంకటస్వామి గౌడ్, నాయని లక్ష్మణ్, నరేందర్ నాయక్, ముగుల్ స్వామి, రమేష్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిజాంపేట నుండి నస్కల్ వై రోడ్డు వారం రోజుల దాకా పోయే పరిస్థితి లేదు, చేయలేకపోతున్నాం, మాకు ఫండ్స్ లేవు, నిధులు లేవని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మెయిన్ రోడ్ ఏదైతే హైవే ఉందో రామాయణపేట టు సిద్దిపేట 3 చోట్ల కట్ అయింది. ఇప్పటి వరకు పట్టించుకున్న నాదులు లేదు. బస్సులన్నీ కూడా తిరిగి మన మామూలుగా భూమిపల్లి మీదకెళ్ళి, కల్వకుంట మీదకెళ్ళి, ధర్మారం మీదకెళ్ళి, పులిమామిడి మీదకెళ్ళి అటు వెళ్తున్నాయి తప్ప ఇక్కడ వరకు అయితే సిద్దిపేట రామాయణపేట రోడ్ 3 చోట్ల కట్ అయినప్పటికీ కూడా కనీసం హైవే రిపేర్ చేస్తూ లేరు, పట్టించుకుంటూ లేరు. కాబట్టి వెంటనే వాటిని కూడా రిపేర్ చేయాలి. మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు పోయిండ్రు అంతే తప్ప నిధులు ఎక్కడ కూడా కేటాయించలేదు. శివాయిపల్లి రోడ్ అట్లనే ఉన్నది. చాలా చోట్ల కూడా ఏవైతే మెదక్, గణపురం, నిజాంపేట మండలాలలో చాలా చోట్ల రోడ్లు పాడైనాయో వాటికి ఇంతవరకు కూడా రిపేర్ జరుగుతలేదు. ప్రయాణికులు చాలా ఇబ్బంది ఉంది, ప్రజలకు కూడా చాలా కష్టం ఉంది. కనీసం 2 వీలర్ కూడా రిపేర్ చేయకపోతే, నేను కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, చెరువు కనుక రేపు రిపేర్ చేయకపోతే వచ్చే వర్షాలు ఒక్క చుక్క కూడా అలా నిలబడే పరిస్థితి లేదు. అవి రివర్స్లో మళ్ళా కాళేశ్వరం కెనాల్ ద్వారా బయటకు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఆ చెరువు రిపేర్ చేపట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళతో మాట్లాడి అక్కడ ఏదైతే గండి పడిందో ఆ చెరువుకు అవి రివర్స్లో కెనాల్కు రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మరి కాళేశ్వరం అధికారులే. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎట్లాగో పట్టించుకుంటలేరు. కనీసం అధికారులన్నా స్పందించి రైతులకు న్యాయం చేయాలి, రైతులకు మేలు చేయాలి. తిప్పనగుళ్ళ గ్రామస్తులను రేపు పంట పొలాలను కాపాడాలంటే వాళ్ళకి ఆ చెరువులో నీళ్లు నిలిచే పరిస్థితి ఉండాలి. చెరువులకి వెళ్ళి రివర్స్గా కాలువలకు వస్తున్నాయి కాబట్టి దాన్ని వెంటనే రిపేర్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రేపు ప్రజావాణిలో కూడా ఈ కార్యక్రమాన్ని మరి మా ఇక్కడ ఉన్న రైతులు కూడా రేపు ప్రజావాణిలో కలెక్టర్కి కూడా ఈ విషయం విన్నవించి దాన్ని రిపేర్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోమని కూడా చెప్పడానికి రేపు అందరూ కూడా ప్రజావాణిలో అటెండ్ అవుతా ఉన్నారు. రేపు కలెక్టర్ దగ్గర కూడా పోయి రిప్రజెంటేషన్ ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా రోడ్ల మరమ్మతులు ఏదైతే మొన్న వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగం చాలా నష్టపోయినరు. చాలా పొలాల్లో ఇసుక మేటలు పెట్టినాయి, చాలా పొలాలు కూడా పాడైపోయినాయి. మళ్ళీ అవి లేచే పరిస్థితి లేదు. కాబట్టి పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో గౌరవ కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, పంట వేసుకున్నాక పంట కొని పైసలేసి అనేక రకాల భరోసా ఇచ్చిన రైతాంగానికి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు రైతు కుంగిపోతున్నాడు, రైతు ఇబ్బంది పడుతున్నాడు. యూరియా కోసం పడిగాపులు కాసి మరి ఒక్క బస్తాకు దొరికించుకొని తెచ్చి పంట పొలాలలో వేస్తే ఆ పంట పొలాలు ఖరాబు కావడం వల్ల, ఈ రోజు నీళ్ళలో ఉండడం వల్ల, ఇసుక మేట్లు పెట్టడం వల్ల మరి పంట రాని పరిస్థితి కనబడతా ఉంది, అప్పుల పాలయ్యే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే పంట నష్ట పరిహారము ఎకరానికి 10,000 రూపాయలు వెంటనే చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రావడం పోవడం అన్నీ అయిపోయినాయి కానీ ఒక్క రూపాయలు ఉండడం జరిగింది. ఇక్కడ హైదర్ చెరువు అని ఉంది తిప్పనగుళ్ళలో. ఆ హైదర్ చెరుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ద్వారా నీళ్ళు అందించేటోళ్ళం. మరి పంటలు కూడా గత 3 సంవత్సరాలుగా పంటలు కూడా బాగానే పండించుకున్నారు. అయితే ఇప్పుడు ఈసారి బాగా వర్షాలు పడడం వల్ల ఆ హైదర్ చెరువు నీళ్లు కెనాల్కు రివర్స్ ఎక్కడ జరుగుతూ ఉంది. ఎక్కడైతే మరి ఇక్కడ రైతులందరూ కూడా పైపుల ద్వారా మరి ఆ కాలువ ద్వారా పైపుల ద్వారా ఎవరైతే వేరే పొలాలకు పండించుకోవడం కోసం ఏదైతే హోల్ చేసిండ్రో ఆ హోల్
పగిలిపోవడం వల్ల పెద్దగా కావడం వల్ల చెరువుల నీళ్ళు ఆగకుండా రివర్స్లా మరి కెనాల్కు రావడం జరుగుతూ ఉంది. చెరువులో ఒక చుక్క కూడా నీళ్లు మిగిలే పరిస్థితి లేదు. దాన్ని ఇరిగేషన్ అధికారులతోని మరి గ్రామస్తులు మాట్లాడే ప్రయత్నం చేయడం జరిగింది. ఇరిగేషన్ అధికారులు మరి కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళకి మాకు సంబంధం లేదని ఇరిగేషన్ శాఖ వాళ్ళు చెప్పడం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళు రేపు స్పందించి రేపు వచ్చి దాన్ని